ఇంకా అందరికీ ముందుగా హ్యాపీ మదర్స్ డే. ఏంటి అంటే ఈరోజు స్పెషల్ వ్లాగ్ తీయడానికి రీజన్ ఏంటంటే ఈరోజు సండే, అది ఇక మదర్స్ డే, అది ఇక మా అక్క వాళ్ళందరూ ఒక చోటు ఉన్నారనమాట. ఇంకా మా పిన్ని కూడా వస్తుంది. అలానే కాదు, నేను ఈరోజు అనుకున్నది ఒకటి బట్ జరిగింది ఒకటి అనమాట. చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. ఈరోజు ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా రెడీ అవ్వాలి అని. బట్ మొత్తం పోయిందనమాట. ఎందుకు అనేసి అంటే నాకు కొంచెం ఒంట్లో బాగాలేదనమాట. హెల్త్ అయితే నాకు సపోర్ట్ చేయలే. అంటే చేద్దామనేసి అనుకున్నా, అక్కడికి ట్రై చేస్తూనే ఉన్నా, బట్ నా వల్ల అవ్వలేదు అనమాట. ఇప్పుడు మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. ఇక్కడ అక్క అన్న వాళ్ళు ఉన్నారనమాట. దోశ వేపిస్తాను తిందురా అనేసి అంటే అన్న వచ్చాను. ఇంకేంటంటే నేను మార్నింగ్ నుండి ఏం టిఫిన్ అయితే తినాలని కూడా అనిపించలే. ఇంకా అయినా కూడా అన్న అక్క అక్కడికి వెళ్దాము, దోశ వేస్తాను, దాంట్లోకి నాన్ వెజ్ చేసాం, టిఫిన్లోకి నాన్ వెజ్ చేసేసారనమాట. అందుకనేసి అక్కడికి వెళ్ళాను. అన్న నేను వేపిస్తాను రా అమ్మ అనేసి అన్నాడు, అందుకోసం వెళ్ళాను. కాలిపోతుంది కింద ఎందుకు ఏం కాదు నూనె అడెత్తుకుంది మనం ఇంట్లో కలిసిదే మన కథలో వేసుకుంది పెట్టారప్ప. ఇంకా మా అక్క అయితే దమ్ బిర్యానీకి అన్నీ ప్రిపేర్ చేసేసుకునింది. రైస్ ఒక 50%, 90% అలా కుక్ చేసిందనమాట. ఇంకా తను దమ్ పడుతుంది, మా అన్న నాకు కొంచెం దోశ వేస్తున్నాడు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఫ్రిడ్జ్ మీద ఫోన్ పెట్టిందనమాట. తనకి ఫోన్ ఎక్కడ పెట్టేది తనకి తెలియదు అనమాట, మర్చిపోతూ ఉంటుంది. అది కింద పడిపోయింది. పగిలిపోయిందా అని అడిగితే ఇంకా పగలకుండా ఉంటుందా, అంత పై నుండి కింద పడినప్పుడు. అసలు ఎంత ట్రై చేసినా కూడా నేనేమనుకున్నానంటే మీకు లాస్ట్లో చెప్తా అసలు నేనేమనుకున్నాను ఈరోజు. ఇంకా అంతకన్నా ముందు మా సూర్యన్న ఈరోజు నాన్ వెజ్ అంటే చికెన్ ఫ్రై చేస్తాననేసి చెప్పాడనమాట. ఊరి నుండి వచ్చేటప్పుడు చెప్తూనే ఉన్నాడు, అమ్మ ఈసారి నేను చేస్తాను, ఇంటికి వస్తానట్టని. మేము కూడా మా అన్న చేతే చేయించుకోవాలి అనుకున్నాం. బట్ అందుకోసం మా అన్న అక్కడ అన్నీ మా అన్నే తరుక్కుంటున్నాడు. మా రాణి అక్కకి మా అన్న ఒక 1 టైం చికెన్ చేయించాడంట. అంతే మా అక్కకి బాగా ఫేవరెట్ అయిపోయింది. మాకు కాల్ చేసి చెప్పింది, మీ అన్న చికెన్ బాగా వండాడను అని. అప్పటి నుండి మేము అనుకున్నాం మా అన్న చేత పక్కా మేము చికెన్ చేయించుకోవాలి అనేసి. అందుకు ఇంక ఈరోజు వచ్చారు కదా, ఈరోజు వాళ్ళు రావడానికి రీజన్ కూడా మేము బలవంతం, అంటే మదర్స్ డే ఉంది, బాబు ఇక్కడే ఉన్నాడు కదా, రిత్విక్ బాబుకు సమ్మర్ హాలిడేస్కి వచ్చాడు, వాడిని మళ్ళీ రిటర్న్ తీసుకొని వెళ్ళడానికి వెళ్తున్నారు. మళ్ళీ కూడా వస్తారు, బట్ ఇప్పుడైతే కొంచెం వాళ్ళకి వర్క్ ఉంది కాబట్టి వెళ్ళిపోతున్నారు అనమాట మళ్ళీ రిటర్న్ ఇంటికి. వేసేసేనా పెను కాలితే ఏం కాదు, పెను బాగా కాలాలి, కాలిన తర్వాత నూనె వేసుకోవాలి. ఓకే. మీ అన్న అయితే ఇప్పుడు చికెన్ ఫ్రై అయితే మొదలు పెడుతున్నాడు అనమాట. ఆ రెసిపీ నేను ఎప్పుడైనా మీతో సింగిల్గా షేర్ చేసుకుంటాను. ఇప్పటికైతే మా అన్న చేసేది కొంచెం క్లారిటీ ఉంటే మీరు ఈ రెసిపీ ట్రై చేయండి, లేదంటే ఇంకో వీడియోలో చూపెడతాను. ఏవినా ఆనియన్స్ ఇప్పుడు ఇంకేంటంటే మా సూర్య అన్నకి సిస్టర్స్ లేరనమాట, ఓన్ సిస్టర్స్. వాళ్ళు ముగ్గురు అన్నదమ్ముళ్ళే. ఇంకా అందుకే మాతో మంచిగా ఫ్రెండ్లీగా ఉంటారు. అక్కడికి మ్యారేజ్ అయినప్పటి నుండి కూడా అన్న మాతో బాగుంటాడు అనమాట. మా రాణి అక్క మాతో ఎలా ఉంటుందో అంతకు మించి మా అన్న మాతో ఉంటాడనమాట. మీకు అందరికీ ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, రాణి అక్కని అక్క అంటున్నారు, సూర్యని అన్న అంటున్నారు ఏంటి అనేసి. మాకు అన్న అయితే అన్న అవుతాడు, బట్ అక్క వచ్చేసి ఒక పిన్ని లేదా వదిన అవుతుంది. బట్ మేము అలా పిలిచేదిలా, చిన్నప్పటి నుండి మాకు అక్క అని పిలవడమే అలవాటు. అందుకోసం ఎక్కువ అంటే వదిన అవుతుంది, కానీ అట్లా కూడా మేము పిలవం అనమాట. చిన్నప్పటి నుండి అలవాటే, ఎందుకంటే మా మేనత్త కూతురు కాబట్టి మా రాణి అక్క అలా అలవాటు అయిపోయింది మాకు.
మా అన్న రెసిపీ చెప్పేటప్పుడు చేసేటప్పుడు కంటే కూడా మేము తిన్న తర్వాత చాలా బాగుందనమాట. అంటే ఏంటంటే ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు లేడీస్ చేయడం కంటే కూడా కుకింగ్ బాయ్స్ చేస్తే చాలా టేస్ట్గా వస్తుందంట కాదు వస్తుంది. ఎందుకనేసి అంటే మా అన్న కూడా ఒకప్పుడు చేసేవాడు చికెన్ కర్రీ అలా అలా డిఫరెంట్స్గా చేస్తారనమాట వాళ్ళు. ఇంకా మా అన్న ఈ చికెన్ కర్రీ చెప్పేటప్పుడు నేను ఏమనుకున్నా, ఓకేలే కొంచెం అంటే ఇంకా బాయ్స్ కదా వాళ్ళు కొంచెం బాగా చేసినా కూడా బాగుంది అనేసి అంటూ ఉంటారు అనేసి అనుకున్నా. బట్ కానీ చేసేటప్పుడు కూడా ఏంటి ఇది మామూలు మనం చేసే ప్రాసెసే కదా అనేసి కూడా అనుకున్నా. కానీ చేసేసిన తర్వాత ఉన్నింది చాలా బాగుంది. నేను ఒక పీస్ తిన్నాను, మళ్ళీ తినలేదనమాట. అంటే అనుకున్నా చాలా తినాలని, చెప్పాను కదా నా హెల్త్ సరిగ్గా లేదు. ఎక్కడైనా ఉండి కాసేపు మాట్లాడాలన్నా తినాలన్నా అసలు అవ్వడం లేదు ఎందుకో హెల్త్ అనమాట. అందుకనేసి నేను అక్కడ నుండి ఫాస్ట్గా వచ్చేసాను. ఇక్కడ మా అక్క మీకు ఏం చెప్తుందంటే మంచిగా ఫేస్కి ఇంకా హెయిర్కి యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అయితే చెప్తుంది. ఏంటి అనేసి అంటే కరివేపాకు తింటే హెయిర్ బాగా గ్రోత్ వస్తుందంట, స్కిన్ బాగుంటుందంట అనేసి పిచ్చి వాగులన్నీ వాగుతుంది. ఇంకా అది డైరెక్ట్ వాయిస్ పెట్టడానికి కొంచెం సైడ్ అంతా డిస్టర్బ్ ఉందనేసి నేను పెట్టడం లేదు. చాలా కామెడీగా ఉన్నారు వాళ్ళు. ఏం చేస్తారా జుట్టుకు పెట్టొచ్చురా, కూరలో వేసి జుట్టుకు పెట్టచ్చు ఫ్రెండ్స్. ఇంకా మదర్స్ డే ఫెషలు, సండే ఫెషలు, అన్ని ఫెషల్స్కి ఈరోజు దమ్ బిర్యానీ ఇంకా చికెన్ కర్రీ అయితే చేశారు మా అక్క వాళ్ళ ఇంట్లో. ఇంకా మాకు కూడా అక్కడే అనమాట. ఇంకా మా అక్క దమ్ చేసి మొత్తం కంప్లీట్ చేసిందనమాట. ఈ సమ్మర్లో కుకింగ్ చేయాలన్నా ఏమైనా వేడిగా తినాలన్నా పెద్ద తలకాయ నొప్పి అనమాట, అసలు కుదరదు. సూపర్ అన్న, సూపర్ సీరియస్. అసలు నాకు మాట్లాడడానికి కూడా వాయిస్ రావడం లేదనమాట. మొత్తం డల్ అయిపోయాను. వాయిస్ కూడా అంటే నీరసంగా అనిపించేసింది. కానీ తప్పనిసరిగా ఈరోజు అనుకున్న ప్లానింగ్స్ మొత్తం పోయాయి అనమాట. ఇంకా ఇలా కూడా ఇంత సింపుల్గా చేసుకోకుంటే అంటే నేను ఇలానే అనుకున్నప్పుడు అలా జరగకుంటే నేను కొంచెం హర్ట్ అవుతానన్నమాట. ఇంకా నా వల్లే కదా ఇలా మొత్తం జరగట్లేదు అనేసి ఇంకా అక్క కేక్ తప్పించిందనమాట. అమ్మకి ఏమి ఇవ్వలేదు అక్క గిఫ్ట్ ఈసారి. ఇంకా నేను చెప్పాను కదా ఆ గిఫ్ట్, ఇంకా అది తీసుకున్నాను. అక్క అయితే కేక్, ఇంకా అక్క అమౌంట్ వేసింది. మేము ఒక పర్పస్ మీద బయటకు వచ్చినప్పుడు ఆ కేక్ తీసుకొని రావడం కోసమే మేము బేకరీ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా ఎండలు అయితే మండిపోతున్నాయి. అది కాక నా హెల్త్ ఇలా ఉంది, బయటకు వెళ్తే అసలు రావడానికి తిరుక్కొని వచ్చేసరికి ఇంకా నీరసమైపోతుంది. ఇంకా అక్కడే జ్యూస్ తాగేసి అలానే బేకరీ దగ్గర ఒక 10 minutes వెయిట్ చేయమన్నారనమాట. 10 minutes వెయిట్ చేసి తీసుకొచ్చేసాము. నేను అనుకున్నాను ఈరోజు కొన్ని ప్లానింగ్స్ అని చెప్పాను కదా. ఏమనుకున్నానంటే నేను అమ్మకి హాఫ్ శారీ కట్టించాలి, అలానే సేమ్ టు అంటే ఒకే కాస్ట్యూమ్ కాకుండా ఏదైనా డిఫరెంట్గా అమ్మకు ఒక హాఫ్ శారీ నేను ఒక హాఫ్ శారీ కట్టుకొని మేమిద్దరం ఫొటోస్ స్టిల్స్ తీసుకోవాలి. ఇంకా మళ్ళీ కుదురుతుందా కుదరాని కాదు, బట్ నేనైతే అనుకున్నాను. కానీ అది ఇంకా నా హెల్త్ ఫస్ట్ నేను చూసుకోవాలి. ఎందుకనంటే అసలు సపోర్ట్ చేస్తే నేను చేయగలుగుతా, లేదు అంటే లేదు. అమ్మని ముందు రోజు అడిగాను, ప్లీజ్ మా చేద్దాము అనేసి. మా అమ్మ చూద్దాంలే అనేసి అనింది. ఎలా తిరిగి చేయాలనేసి ముందు రోజు అనుకున్న ఆఫ్టర్నూన్, బట్ ఈరోజు ఇలా ఎంత డల్ అయిపోతాను అనేసి అసలు అనుకోలే. కేక్ తీసుకొచ్చేసి పడుకునేసాను. మళ్ళీ లేచి ఈవినింగ్ అక్క వాళ్ళు వెళ్ళిపోవాలి అనేసి చెప్పారనమాట. రాని అక్క వాళ్ళు మళ్ళీ రిటర్న్ అయిపోవాలి. ఇంకా పిన్ని వాళ్ళు కూడా వచ్చేసారు. పిన్ని వాళ్ళ కోసమే వెయిట్ చేసాం మధ్యాహ్నము. ఇంకా అక్క వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతే ఇంకా అనుకుంది ఇంకా ఫీల్ అయిపోతాను ఎవరు ఉండరు అనేసి. ఇంకా అక్క వాళ్ళు స్టార్ట్ అయ్యే ముందర ఒక 1 hour ముందర కేక్ కట్ చేసేద్దామని కేక్ అయితే మొత్తం తెచ్చాను. మా మమ్మీకి సీరియస్గానే ఎప్పుడు అనుకుంటుంది నేను శారీ తీసుకొస్తాను పక్కా అమ్మకి అనేసి. తెలుసు అమ్మకి ఏదో ఒకటి ఇస్తాను అని కాదు, పక్క శారీనే ఇస్తానని అమ్మకి తెలుసు. ఎందుకంటే మా అమ్మకి స్మూత్ శారీస్ అంటే చాలా ఇష్టము, అవే ఎక్కువ ఇస్తాను. నా బడ్జెట్కి నేను అవే ఇస్తూ ఉండేదాన్ని. బట్ ఇలా కాదు, మా అమ్మకి ఒక లేనిది నేను ఇవ్వాలి అంటే ఆమె లైఫ్లో ఆమెకి మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యేది. అది ఏదైనా ఉందంటే అమ్మకి పెళ్లి ఫోటోలే ఉండేవన్నమాట. ఎక్కువ డాడీతో తీసుకున్న మెమోరీస్ చాలా తక్కువ. మేము చాలా చిన్నప్పుడే చనిపోయాడు అనమాట. ఇంకా అందుకనేసి అమ్మకి ఏదైనా మెమొరబుల్గా ఉండాలి అనేసి నేను అందరి పిల్లలకి అమ్మ నాన్న ఎంత స్పెషలో
అంతకు రెట్టింపు మా అమ్మ మాకు ఇష్టం అనమాట. ఎప్పుడు నేను ఎవరి మీద ఇష్టాన్ని చెప్పనమాట. అది ఎవరైనా సరే, అమ్మైనా సరే బయటికి నేను చెప్పను. నువ్వంటే ఇష్టం అనేసి చెప్పను. నేను ఏదైనా ఇలాంటి చిన్న పనులు చేసేటప్పుడు కూడా నేను గొప్పలకి పోయి నన్ను గొప్ప అనేసి అనుకోవాలని కూడా నేను చేయను. ట్రూగా నాలో మనసుకి ఏమనిపిస్తే అదే చేస్తా. వాళ్ళ మీద కోపం అనిపిస్తే కోపాన్నే చూపిస్తా. నేను అంతే. అమ్మ మమ్మల్ని ఎలా చూసుకునింది అనేది మా ముగ్గురికే తెలుసు అనమాట. ఎందుకనంటే అమ్మ వెనకాల కష్టాన్ని మేము మట్టుకే చూసాము. అలా అని చెప్పేసి ఈ ఒక్కరోజే ప్రేమించేస్తామా అని కాదు. కానీ ఏదైనా కానీ ఈ బిజీ లైఫ్లో ఏదైనా కానీ వన్ డేనే స్పెషల్గా అనేసి ఎప్పుడు అనుకోను నేను. కానీ ఏదైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు మనకు అందుబాటుగా ఉండే ఒక రోజు పెట్టుకోవాలి. కాబట్టి ఇలా పెట్టింటారు తప్ప మనం అదే రోజు ప్రేమించేసి మిగతా రోజు అమ్మని చెడ్డగా చూసే అంటూ కాదు. దానికంటూ ఒక ఇట్లా మంచిగా మెమొరీస్ అనమాట. బర్త్డేలు ఇవన్నీ ఎలానో ఇది కూడా అలానే అనేసి అనుకోవాలి. చాలామంది అనుకుంటారు ఈ ఒక్కరోజు ప్రేమించేయాలా మళ్ళీ మిగతా రోజులు వద్దని. ఎవరో కాదు, మా అన్న కూడా అలానే చెప్తాడు. ఇలాంటి మెమొరీస్ ఇస్తే అమ్మ హ్యాపీ. బట్ మా అన్న ఏవి చెప్పాను కదా మీకు చాలా వీడియోస్లలో, మా అన్న ఎక్స్ప్రెషన్స్ ఫీలింగ్స్ బయట పెట్టాడనమాట. ఇంకా ప్రతి అమ్మ గురించి చెప్పాలంటే ఒక్కటే, బిడ్డ ఎంత తెలిసి తెలియకనో లేదంటే ఇంకోటో తప్పు చేసినా చెయ్యకపోయినా అది ఏదైనా కూడా మనల్ని చాటును పెట్టుకొని ఒక చిన్న గాజు బొమ్మల్లా చూసుకునేది. 10 మందికి నా బిడ్డ గ్రేట్ అని, మనం ఏది చేయకపోయినా గొప్పకి పోకపోయినా నా బిడ్డ గొప్పే అని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు మన లైఫ్లో, ప్రతి ఒక్కరి లైఫ్లో అని అంటే అది అమ్మ నాన్నమ్మ మట్టుకే. వాళ్ళు లేనప్పుడే వాళ్ళ విలువ అనేది మనకి తెలుస్తుంది. ఉన్నప్పుడు అస్సలు తెలియదు. ఏదైనా అమ్మ నాన్ననే కాదు, దేని విలువ అది లేనప్పుడే తెలుస్తుంది. కాబట్టి ఉన్నప్పుడైనా ఇలా మంచిగా, అంటే రోజు కాకపోయినా ఇలా ఎప్పుడైనా వాళ్ళకి మంచిగా మనం ఇస్తే వాళ్ళు లోపలైనా అనుకుంటారు మన బిడ్డల్ని మనం చూసుకున్నందుకు మనకు హ్యాపీ అనేసి. ఒక్క మైండ్కి అలా తడుతుంది. మనం ఇస్తేనే మనల్ని ప్రేమిస్తారని కాదు, కానీ వాళ్ళ సంతోషం మనం ఇలా మొహంలో చూడాలని మనం ఇవ్వాలన్నమాట. ఇంకా అన్నిటికంటే ఎక్కువ చెప్పాలంటే మా ముగ్గురికి కూడా మా అమ్మ అంటే మంచి ఇష్టం అనమాట. మేము బాగా చూసుకుంటున్నామో లేదో మా అమ్మకి మాకు తెలియదు. కానీ నేను అనుకునేంత వరకు మా అమ్మని మేము మా వల్ల ఎవరి వల్ల మేము బాధ పెట్టలేదు. బట్ బాధ పెట్టడం అంటే అమ్మకి నొచ్చుకునే పనులు ఎప్పుడు నేను చేయలేదని అనుకుంటాను. అది ఏదైనా కానీ నేను అనుకుంటాను అంతే. ఇంకా పక్కన ఇంకా అనుకునే వాళ్ళకి నేనేం చెప్పలేను. నేను ఏ రోజు మా అమ్మని నేను నా విషయంలో కానీ ఎవరి విషయంలో కానీ నొప్పి పెట్టలేదని అనుకుంటాను అనమాట. నేను ఒక అమ్మ విషయంలోనే కాదు ఎవరి విషయంలో అయినా ట్రూగానే ఉంటాను. నేను నా మనసుకు అనిపించిందే చేస్తాను. అది ఏదైనా కోపమైన ప్రేమైనా. మేము పైకి మా అమ్మ మీద ప్రేమ చూపిస్తామన్నమాట ఎప్పుడైనా కానీ. మా అన్న అలా కాదు. మా ఇద్దరికంటే కూడా మా అన్నకి అమ్మ అంటే ఎక్కువ ఇష్టము. బట్ మా అన్న ఇదనే కాదు ఏది కూడా ఫీలింగ్స్ అనేది బయటకు చూపించడంతే. నేను అనుకున్న దానికంటే కూడా అమ్మ ఎక్కువ ఎమోషనల్ అయిపోయింది. నిజంగా చెప్తున్నా, అందరూ అనుకోవచ్చు ఫోటో ఫ్రేమ్కే అమ్మ అలా ఎమోషనల్ అంటే. మా అమ్మకి పెళ్ళి ఫొటోస్ ఉన్నాయంటే వెళ్ళిపోయాయి. అసలు నాన్నతో దిగిన మెమోరీసే అమ్మకి లేవు. కాబట్టే ఇది ఇవ్వాలి అనేసి అనుకున్నా. ఎవరైనా ఏమన్నా అనుకోని, కానీ మా అమ్మ మాకు స్ట్రాంగ్ ఉమెనే. ఎప్పటికీ ఇంతకుముందు ఇప్పుడు ఇంకెప్పుడు కూడా మా అమ్మ మాకు స్ట్రాంగే. ఎందుకనంటే అది మాకు తెలుసు అంతే. ఇంకా మా అమ్మ ఫీల్ అవుతుంది అనేసి అనుకున్నా కానీ మరి ఇంత ఫీల్ అవుతుందని అనుకోలే. మా అమ్మ ఒక్కటే కాదు, మా ఇంట్లో మా ఫ్యామిలీలో అందరూ కూడా హ్యాపీ. ఇంకా అమ్మ హ్యాపీ. ఇంకా ఏంటంటే ఇది సర్ప్రైజ్ ఇచ్చేటప్పుడు మా అన్న లేడు. ఒకవేళ ఉన్నా కూడా బయటికి జోక్స్ వేసేవాడు తప్ప వాడి నుండి ఏమి ఆశించమన్నమాట. కానీ నేను అమ్మ కంటే కూడా నేను ఎక్కువ హ్యాపీ అనమాట. నా డాడీ అమ్మ ఇద్దరు కలిపి ఒక ఫ్రేమ్లో, అంటే అమ్మకి డ్రీమో కాదో తెలియదు కానీ నాకు ఒక డ్రీము. ఇది ఒక 1%. కానీ అమ్మకి నేను ఇంకా 100కి 100% ఇలాంటివి ఇస్తూనే ఉండాలి. ఎక్కడున్నా ఎలా ఉన్నా ఏం చేస్తున్నా కూడా. కాబట్టి నాకు అమ్మకి లాస్ట్ అని చెప్పేది ఏంటంటే, అమ్మ లవ్ యూ సో మచ్. ఇప్పుడు ఇంకెప్పుడు కూడా అంతే. మళ్ళీ కలుద్దాం.